మిత్రమా, నిజమే మరి. ఒడ్డుకు చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, ఈదేవాడి ఆలోచనలు ఒకలా ఉంటాయి. ఒకరిది అనుభవం, మరొకరిది పోరాటం. నీళ్ళల్లో ఈత వస్తే బ్రతుకుతావు, లేదంటే నష్టపోతావు. కానీ ఈ జనం మధ్య బ్రతకాలంటే ఇంకా ఇంకా చాలా విద్యలు తెలిసి ఉండాలనేస్తమా. అర్థమైందనుకుంటా. ఎవరు నీ రాత రాసేది, ఎవరు నీ దారి మార్చేది? కలలు నీవి, కష్టం నీది, ఆశలు నీవి, శ్వాస నీది. తలచేది నువ్వు, తలబడేది నువ్వు. నీ ప్రయత్నం, నీ విజయం, నీ జీవితమే నేస్తమా. కోపంతో సావాసం చేసేవారికి కొత్త శత్రువులు అవసరం లేదు. జ్ఞానం కలిగిన వాడికి సంపదతో పనిలేదు. దయ కలిగిన వానికి ఏ ఆయుధం కూడా పనిలేదు మిత్రమా. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి, అది కింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి. కానీ ఇవి రెండు ఎవ్వరికీ కనిపించవు నేస్తమా. నువ్వు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు. అర్థమైందనుకుంటా. లోకులు పలు కాకులు నేస్తమా. వయస్సును చూడరు, వరసను చూడరు, మనిషిని చూడరు, మనస్సుని చూడరు, మానవత్వాన్ని చూడరు, వ్యక్తిత్వాన్ని చూడరు. కనిపించింది వినిపించింది నమ్మేస్తారు, మాట అనేస్తారు. ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి, మరొక్కసారి చెప్పుడు మాటలు జీవితాన్ని తలక్రిందులు చేసేస్తాయి మిత్రమా. కాబట్టి ఎవరు ఏంటో తెలుసుకుని జాగ్రత్తగా మసలుకో మిత్రమా. చేసే కర్మ మీద నమ్మకం ఉంచండి, రాశుల మీద కాదు. రామ రావణుల రాశులు ఒక్కటే అయినా కర్మానుసారం రాముడు దేవుడైతే రావణుడు మట్టిలో కలిసిపోయాడు. అర్థమైందనుకుంటా. ఎవరైనా సరే నువ్వు వాళ్లతో ఉన్నంతకాలమే నిన్ను పట్టించుకుంటారనేస్తమా. ప్రేమాభిమానాలు పొంగించేస్తారు. ఒక్కసారి వాళ్ళకి దూరంగా ఉండి చూడు, నిన్ను మర్చిపోతారు. అసలు నువ్వు ఉన్నావో పోయావో అనే ఆలోచన కూడా వాళ్ళకి రాదు. అవునా? భయం లేని రోజుని స్వేచ్ఛగా విహరించగలం, జీవించగలం. ఓ మహర్షి అన్నట్లుగా జరిగేది ఎలా అయినా జరుగుతుంది, జరగనిది నువ్వు ఎంత ప్రయత్నించినా జరగదు. ఇది సత్యం నేస్తమా. అందుకే భయాన్ని పక్కన పెట్టి బ్రతుకుదాం. చావు కంటే భయమే పెద్ద చావు నేస్తమా. ఇది నిజం. బ్రతకడం గొప్ప కాదు, భయం లేకుండా బ్రతకడమే ఆ బ్రతుకునకు అభయమని తెలుసుకోనేస్తమా. మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారని రగిలిపోయి కుమిలిపోయి కృషించిపోయే కంటే వీళ్ళంతే ఇలాగే మాట్లాడతారని ఒక్కసారి అనుకుని చూడనేస్తమా. అప్పుడు నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, జీవితం ఎంత సాఫీగా సాగుతుందో నీకే అర్థమైపోతుంది. ఫీలింగ్స్ అనేవి చాలా విలువైనది మిత్రమా. వాటిని గౌరవించాలి, అవసరం కోసం వాడుకోవద్దు. ఒకరితో ప్రేమ నటిస్తూ ఇంకొకరితో రొమాన్స్ చేస్తూ టైంపాస్ కోసం అంటూ ప్రేమ అనే గొప్ప భావాన్ని వాడుకొని నిజమైన ప్రేమికుల జీవితాలతో ఆటలాడుకుని అమ్మాయినా అబ్బాయినా అందరూ దయచేసి ఒక్కసారి ఆలోచించండి మిత్రమా. న్యాయం కోసం పోరాటం చేయడం అంటే 2 రోజులు డీపీ మార్చడం కాదనేస్తమా. ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. ఈరోజు వేరే వాళ్ళు ఇల్లు కాలిపోతే అదే నిప్పు తిరిగి మన ఇంటికి చుట్టుకుంటుంది. కాబట్టి మేలుకొనేస్తమా. అందరిలో స్పందన రావాలి. రాజ్యాంగం తిరిగి నువ్వు రాయాలి. నిందులకు శిక్ష పడాలి. ఏ మార్పు మనం కోరుకుంటామో అది మనతోనే మొదలవ్వాలి మిత్రమా. అందుకే అందరం కూడా కలిసి పోరాడదాం. రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు, అలల్లేని సముద్రానికి అందం లేదు, సూర్యుడు లేని ప్రపంచానికి వెలిగే లేదు నేస్తమా. లక్ష్యం లేని జీవితానికి విలువే లేదు మిత్రమా. మనసుల్లో ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్స్ని ఒకరి నుంచి మరొకరికి ఎక్స్పోర్ట్ చేసుకుంటూ అమ్మకాలు కొనుగోలు జరిపే ఈ వ్యవహారమే ఈ జీవితం. ఇక్కడ ఫీలింగ్సే ఫీజులు, ఎమోషన్లే కమిషన్లు. అర్థమైందనుకుంటా మిత్రమా. ప్రేమంటే బయట దొరికే పానీపూరి కాదు. ప్రేమంటే బయటకు కనిపించే కన్నీటి బొట్టు కాదు. ఒక బిడ్డ తన కన్న తల్లి స్పర్శను గుర్తించడం ప్రేమ. ఒక తల్లి తన బిడ్డ తప్పు చేసినా వదలకపోవడమే ప్రేమ. కన్నులతో పుట్టిన ప్రేమ కన్నులకి ఆనందాన్నిస్తుంది. అలాగే మనసుతో పుట్టే ప్రేమ
మనసుకి ఆనందాన్నిస్తుంది నేస్తమా. తల్లిదండ్రులు నీడలో ఉన్నంతకాలం తెలీదు ఏ బాధ్యతలు కూడా ఏమిటో అని. చదువు అయిపోదాకా తెలీదు సమాజం అంటే ఏమిటో అని. కష్టం లోతు తెలిసేదాకా తెలియదు జీవితం అంటే ఏంటో అని. అర్థమైందనుకుంటా. మిత్రమా, నీ చుట్టూ నీరు ఎంతున్నా పడవకు చిన్న రంధ్రం పడితేనే పడవను ముంచగలదు. ఎంతమంది ఎన్ని రకాలుగా మన గురించి మాట్లాడినా అవి మనసులోకి చేరదీస్తేనే బాధించగలవు. ఏదైనా మనం అవకాశం ఇస్తేనే మనల్ని ముంచేదనిస్తామా. నీరైనా ఎవరి మాట తీరైనా సరే. మిత్రమా, కష్టం మనకు మాత్రమే కనిపించే దెయ్యం లాంటిది. దాని గురించి ఎవరికి ఎంత చెప్పినా నమ్మాలనిపించదు. అదిగో అక్కడుందని చూపించినా కనిపించదు. కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది. ఒక్క క్షణం కంటే ఎక్కువ ఉండదు. అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు నేస్తమా. జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మొదట అందరూ మనతోనే ఉన్నట్టు ఉంటుంది. ముగిసేలోపు ఒక్కొక్కరు దిగిపోతుంటే మన కోసం ఎవ్వరూ ఆగరు అన్న నిజం తెలిసిపోతూ ఉంటుంది. కోపం, కష్టం, జీవితం ఈ మూడు మనవే. కానీ మన అదుపులో ఎప్పుడూ ఉండవనేస్తమా. మన మాట ఎప్పుడూ వినవు. మనకు చెప్పి ఎప్పుడూ రావు కూడా. మిత్రమా, జీవితంలో ఈ మూడు విషయాలు ఎప్పటికీ కూడా తిరిగి పొందలేవు. 1 చేజార్చుకున్న అవకాశం, 2 కరిగిపోయిన కాలం, 3 నోటి నుంచి వెలువడిన మాట. అర్థమైందనుకుంటా. మిత్రమా, బయటనున్న ప్రపంచానికి సమాధానం ఇచ్చినంత మాత్రాన నువ్వు గెలిచినట్టు కాదు. నీ లోపలున్న నీ ప్రపంచానికి సమాధానం చెప్పుకోగలిగినప్పుడే నువ్వు గెలిచినట్టు నేస్తమా. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నదో అక్కడకు అది అవసరమే అయ్యుంటుంది. ఎవరెవరికి ఏదేది ప్రాప్తిస్తుందో వారికి అది అవసరమే అయ్యుంటుంది. కాబట్టి ప్రతి చోట ప్రతి వారికి ఏదేది జరగాలో ఏదేది ఇవ్వాలో అది జరుగుతూనే ఉంటుంది నేస్తమా. అది ఇవ్వబడుతూనే ఉంటుంది. దేని గురించి ఎవరి గురించి దేనికి ఎవరికి చింత అవసరం లేదు. మిత్రమా, మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకి తెలియదు. మరణించాక మనల్ని ఎవరు చూడ్డానికి వస్తారో కూడా తెలియదు. కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళను మనసారా ప్రేమించండి. ప్రేమ, ఆప్యాయత, అనురాగాల్ని పంచండి. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా, నీ తప్పు లేకుండా నిన్ను నిందించే వాళ్లకు నువ్వు నీ మౌనంతోనే సమాధానం చెప్పు. సమయం వచ్చినప్పుడు నీ తరపున దేవుడు అటువంటి మూర్ఖులకు తల తిరిగేలా సమాధానం చెప్పి తీరుతాడు. ఎందుకంటే అహంకారులకు దేవుడు కూడా అసహించుకుంటాడు నేస్తమా. మిత్రమా, ఒక పురుషుడి జీవితంలోకి చెడు నడవడికి గల స్త్రీ భారీగా వస్తే ఆమె అతని సంపాదనను, ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ అతనిని ఒక శత్రువులా చూస్తుంది. అతని గౌరవ మర్యాదను గాలికి వదిలి పరపురుషుడి వ్యామోహంలో పడుతుంది. కాబట్టి అలాంటి కొంతమంది స్త్రీలు ఎవరైనా సరే మీకు ఎదురుపడితే కాస్త జాగ్రత్తగా మసులుకోనేస్తమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.